నమస్తే వన్ టీవీ హెల్త్ లైన్ కార్యక్రమానికి మీకు స్వాగతం. వేసవి ఎండలు మండుతున్నాయి. ఈ సీజన్లో స్పైసీ ఆహారాన్ని ఇష్టపడే వాళ్ళు కూడా చల్లగా ఉండే ఆహారం కోసం వెతుకుతూ ఉంటారు. ముఖ్యంగా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉంటారు. కాస్త హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్ళు పళ్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలా చెప్పుకోదగ్గ ఫ్రూట్స్ సమ్మర్ హెల్దీ ఫ్రూట్ పుచ్చకాయ. అయితే పుచ్చకాయను కొన్ని రకాల పదార్థాలతో కలిపి తీసుకోకూడదు. అవేంటి అనే వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పుచ్చకాయ సమ్మర్లో తీసుకోదగ్గ మంచి వాటర్ కంటెంట్ ఉన్న ఆరోగ్యకర ఆహారం. అయితే పొరపాటున కూడా పుచ్చకాయను కొన్ని ఫుడ్స్తో కలిపి తినొద్దు. ఒకవేళ వాటిని విరుద్ధ పదార్థాలతో తింటే కడుపులో చికాకుతో పాటు మరెన్నో సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి పుచ్చకాయ తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పుచ్చకాయతో పాటు కొన్ని ఫుడ్స్ కలిపి అస్సలు తినకూడదు. అంతేకాకుండా పుచ్చకాయ తిన్న వెంటనే కూడా కొన్ని పదార్థాలు తినకూడదు. పుచ్చకాయ దాదాపు 90% నీటితో నిండి ఉంటుంది. ఇది వేసవిలో శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుతుంది. ఇప్పటికే మార్కెట్లో పుచ్చకాయలు విరివిగా లభిస్తున్నాయి. కాగా పుచ్చకాయలో విటమిన్ ఏ, విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి ఇంకా పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ చర్మానికి తగు పోషణ అందిస్తాయి. వీటితో పాటు పుచ్చకాయలోని లైకోపిన్, బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉండి అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇక ఎండాకాలంలో డీహైడ్రేట్ అవ్వకుండా పుచ్చకాయ కాపాడుతుంది. అయితే పుచ్చకాయ తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పుచ్చకాయ తిన్న వెంటనే కొన్నింటిని తిన్నా లేక పుచ్చకాయతో కలిపి తిన్నా ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఇంతకీ ఆ ఫుడ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం. పుచ్చకాయ తిన్న తర్వాత పొరపాటును కూడా పాలు తాగకూడదంటున్నారు నిపుణులు. ఇది మీ ఆరోగ్యానికి హానికరం. నిజానికి పుచ్చకాయలో విటమిన్ సి ఉంటుంది. అది పాల ఉత్పత్తులతో చర్య జరిపి ఉబ్బరానికి కారణమవుతుంది. అందువల్ల పుచ్చకాయతో పాటు పాలు కలిపి తీసుకోకూడదు. అంతేకాకుండా పుచ్చకాయ తిన్న తర్వాత పాలు జోలికి పోకూడదు. ఈ ఫుడ్స్ కాంబినేషన్ అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యని కలిగిస్తాయి. అందుకే దూరంగా వాటికి ఉండండి. ఇక పుచ్చకాయ తినేటప్పుడు అధిక ప్రోటీన్ ఆహారాలకు దూరంగా ఉండాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. పుచ్చకాయలో విటమిన్లు, పోషకాలతో పాటు కొద్ది మొత్తంలో స్టార్చ్ కూడా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు తినడం వల్ల జీర్ణ వ్యవస్థకు హాని కలుగుతుంది. అందుకే పుచ్చకాయతో కలిపి అధిక ప్రోటీన్ ఉండే ఆహారాల్ని తినడం మానుకోవాలి. గుడ్డు, పుచ్చకాయ రెండు వేర్వేరు ప్రభావాలను కలిగి ఉంటాయి. అందుకే ఈ రెండింటిని కలిపి ఎప్పుడూ తినకూడదు. ఈ రెండింటి కలయిక వల్ల ఉబ్బరం, మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. ఈ రెండు ఒకదానికొకటి జీర్ణం కాకుండా నిరోధిస్తాయి. ఎందుకంటే గుడ్లలో ఒమేగా 3 ప్రోటీన్లు వంటి కొవ్వు ఆమ్లాలుంటాయి. పుచ్చకాయలో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఈ కారణం చేత వీటిని కలిపి కానీ వెంటనే విడిగా కానీ తినకూడదు. పుచ్చకాయ రుచిని పెంచడానికి ఉప్పుతో కలిపి తింటూ ఉంటారు కొందరు. అది కూడా మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. ఇలా చేయడం వల్ల పుచ్చకాయలోని పోషకాలు శరీరంలోకి శోషించబడవు. దీంతో రక్తపోటు అదుపు తప్పే ప్రమాదం ఉంది. దానివల్ల బీపీలో హెచ్చుతగ్గులు ఉంటాయంటున్నారు నిపుణులు. ఇక పుచ్చకాయ చల్లని స్వభావం కలిగి ఉంటుంది. అందువల్ల రాత్రిపూట తినకూడదంటున్నారు నిపుణులు. రాత్రిపూట జీర్ణక్రియ మందగిస్తుంది. పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనితో కడుపులో అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. పుచ్చకాయలో 92% నీరు ఉంటుంది. రాత్రిపూట తినడం వల్ల తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. దీంతో మీ నిద్ర పాడయ్యే అవకాశం కూడా ఉంటుంది. చాలామంది పుచ్చకాయను తెచ్చుకున్న తర్వాత కట్ చేసి కొంత భాగం తింటారు. మరికొంత భాగాన్ని ఫ్రిడ్జ్లో పెడతారు. ఆ తర్వాత తినాలనిపించినప్పుడు మిగిలిన భాగాన్ని తింటారు. మీకు కూడా ఈ అలవాటు ఉంటే వెంటనే మానేయండి. ఇలాంటి పుచ్చకాయ తినడానికి రుచిగా చల్లగా ఉంటుంది, కానీ ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తుందంటున్నారు డాక్టర్లు. ఫ్రిడ్జ్లో పెట్టిన పుచ్చకాయలో పోషకాలు తగ్గిపోతాయి. అంతేకాకుండా ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం కూడా ఉంది. మన నిత్య జీవితంలో మన శరీర శక్తి కోసం ఆహారమే ప్రధానం. అటువంటి ఆహారాన్ని సరిగ్గా తీసుకుంటూ ఉంటే ఆరోగ్యం మన వెంటే. సరైన కాంబినేషన్లో ఆహారాన్ని తీసుకుంటూ 10 కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి. Stay healthy and be healthy.